హలో, వెల్కమ్ టు హిందీతో చెప్పుకోండి. ఈరోజు మనం ఒక కాలేజ్ స్టూడెంట్కి సీనియర్స్ చేసిన ర్యాగింగ్, దాని వల్ల తనకు కలిగిన ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ చూద్దాం. హాస్టల్కు వచ్చి 3వ రోజు రాత్రి కరణ్ను ఒక సీనియర్ల గదికి పిలిచారు. ఇది కళాశాల సంప్రదాయమే అని చెప్పారు. మొదట మాటలతోనే మొదలైన ఆ పరిచయం కొద్దిసేపటిలో హింసాత్మకంగా మారింది. ఆ సీనియర్లు అతన్ని మోకాళ్లపై కూర్చోబెట్టి అసభ్యమైన పదాలు పలకించిచారు. కోడి మాదిరిగా కేకలు వేయించిచారు. చివరికి అండర్వేర్ తప్ప మొత్తం బట్టలు తీసేయించి ఫోటోలు తీశారు. ఎవరికైనా చెబితే నీ ఫోటోలను లీక్ చేస్తాం అని బెదిరించారు. దీనివల్ల కలిగిన మానసిక ప్రభావం చూద్దాం. ఆ రాత్రి కరణ్ నిశ్శబ్దంగా ఏడ్చాడు. అపహాస్యం, అవమానం కలగజేసిన బాధతో నిద్రపోలేకపోయాడు. రెండో రోజు భోజనం కూడా చేయలేకపోయాడు. సీనియర్లను చూసినప్పుడల్లా భయపడేవాడు. కొన్ని రోజుల తరువాత కరణ్ను మరియు ఇతర ఫ్రెషర్లను మరోసారి పిలిచారు. మెంటల్ టెస్ట్ అంటూ మరో ఆట మొదలుపెట్టారు. జూనియర్లు ఒకరినొకరు ర్యాంక్ చేయాలి అని చెప్పారు. ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు తెలివిగా ఉన్నారు అనే ప్రశ్నలతో. కరణ్ని ఒక ఫ్రెషర్ తెలివిలేని వాడు అని చెప్పాడు, తనని తాను కాపాడుకోవడం కోసం. దీనివల్ల కలిగిన మానసిక ప్రభావం చూద్దాం. ఆ సంఘటన తర్వాత కరణ్ తన విలువలనే అనుమానించటం మొదలయింది. తాను తక్కువవాడినే అనే భావన కలిగింది. ఆత్మవిశ్వాసం పూర్తిగా తుడిపోయింది. కొద్ది రోజుల తరువాత ఒక నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కరణ్ను అవమానపరిచే ఫోటోలు పోస్టు చేశారు. అతనికి తెలియకుండా తీసిన ఆ ఫోటోలను జోక్లుగా మార్చి మెమ్స్ పెట్టారు. నేరుగా పేరు చెబకపోయినా ఫోటో అతనిదే. అతను సీనియర్ని అడిగినప్పుడు, మేము నిన్ను ఫేమస్ చేశాం, థాంక్స్ చెప్పు అని హేళనగా అన్నరు. దీనివల్ల కలిగిన మానసిక ప్రభావం చూద్దాం. కరణ్ పూర్తిగా సోషల్ మీడియా వాడటం మానేశాడు. ఎవరైనా నవ్వినా తనపైనే నవ్వుతున్నారని అనుకునేవాడు. నిద్రపోలేకపోవటం, ఒంటరితనం పెరిగింది. భయంతో అతను అసలైన ప్రపంచాన్ని వీడి తనలోకే మునిగిపోయాడు. ఒకరోజు రాత్రి హాస్టల్లో పుట్టినరోజు వేడుక సందర్భంగా కొంతమంది సీనియర్లు మద్యం తాగి కరణ్ను కోన చేశారు. అతన్ని బలవంతంగా నేలపై పడేసి బాడీపై అసభ్య పదాలను మార్కర్తో రాశారు. తలపైన గట్టిగా కొట్టారు కూడా. ఆ రాత్రే అతను బాత్రూంలో వాంతులు చేసుకొని గదిలోనే 2 రోజులు బంధించుకున్నాడు. ఎవరూ గమనించలేదు. దీనివల్ల కలిగిన మానసిక ప్రభావం చూద్దాం. ఇది అతని జీవితం యొక్క మార్పు క్షణం. డిప్రెషన్ తీవ్రంగా మారింది. తిండి మానేశాడు, బరువు తగ్గాడు, తరగతుల్లో మాట్లాడటం మానేశాడు. పేరెంట్స్కి ఒక ఉత్తరం రాశాడు. మీరు కళాశాలకు పంపిన కరణ్ నేను కాదు. నన్ను ఎవరో రూపాంతరం చేశారు. తన సహ విద్యార్థులలో ఒకడు ఈ మార్పును గమనించి కౌన్సిలింగ్కు వెళ్లమని బలవంత పెట్టాడు. మొదట్లో కరణ్ తిరస్కరించాడు. కానీ ఒకరోజు ల్యాబ్లో అతను ఏడ్చేశాడు. అదే రోజు అతన్ని కౌన్సిలింగ్కు తీసుకెళ్లారు. కొన్ని నెలల థెరపీ తర్వాత కరణ్ నెమ్మదిగా బయటకు వచ్చాడు. తాను చేసిన తప్పేమీ లేదని, అతని నిశ్శబ్దం వల్లే వారికి శక్తి వచ్చిందని, ఈ బాధలో ఒంటరివాడు కాదని అర్థమయ్యింది. 3వ సంవత్సరం నాటికి అతను యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యుడిగా మారాడు. గాయాలు మానిపోవడానికి కొంతకాలం సరిపోతుంది. కొన్ని జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడతాయి. కానీ కరణ్ పోరాడాడు. చివరికి అతను చెప్పిన మాటలు, వారు సంప్రదాయం అంటారు, కానీ అది గాయం. నిశ్శబ్దమే వాళ్ల బలం. దాన్ని భగ్నం చేయాలి. ఇలాంటివి మీకు జరిగితే ఏం చేయాలో చూద్దాం.
ఫస్ట్ మీరు మీకు ఆ కాలేజ్లో తెలిసిన సీనియర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి. తను మిగతా వాళ్ళతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ మీ కాలేజ్ వార్డెన్కి ఇన్ఫార్మ్ చేయండి, లేదా మీ కాలేజ్ యాంటీ ర్యాగింగ్ కమిటీకి చెప్పండి. ప్రతి కాలేజ్కి యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది ఉంటుంది. వాళ్ళకి రైటింగ్లో కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు ఈ మ్యాటర్ని ఇన్వెస్టిగేట్ చేసి మీ పేరు ఎక్కడ బయటికి రాకుండా చూసుకొని ఇన్వెస్టిగేట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ లేదు అనుకుంటే మీ కాలేజ్ డీన్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ప్రిన్సిపాల్ వీళ్ళలో ఎవరికైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇంకా మీరు పోలీస్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మీరు ఈ ర్యాగింగ్ వల్ల చాలా డిప్రెషన్ కి గురయ్యారనుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, థెరపిస్ట్ ఇలా వీళ్ళని కలిసి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు.